కోవెలకుంట్ల మండలం గుల్లకుర్తి గ్రామానికి చెందిన దుదేకుల హుసేనమ్మ తనకు అన్యాయం జరిగిందంటూ నంద్యాల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాను 2013లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిని తనకు తెలియకుండా మళ్లీ ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో చిన్నపుల్లయ్య తమను మోసం చేశారని హుసేనమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్నపుల్లయ్య పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నారని తెలిపారు. తన భూమికి సంబంధించిన పాత రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ 2023లో అదే భూమికి మరోసారి రిజిస్ట్రేషన్ జరిగిందని ఆమె ఆరోపించారు. భూమి విషయమై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్న బాధితురాలు అక్రమ రిజిస్ట్రేషన్ పై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు. నా పేరు దుదేకుల హుసేనమ్మ, గుల్లకుర్తి కోవెలకుంట్ల మండలం. 2013లో పుల్లయ్య అనే వ్యక్తి కొర్ర బాలసుబ్బయ్యకి అమ్మినాడు. కొర్ర బాలసుబ్బయ్య నుండి మేము కొన్నాము. పుల్లయ్య అనే వ్యక్తి కర్నూలులో పనిచేస్తున్నాడు, ఎస్ఐగా పనిచేస్తున్నాడు. పుల్లయ్య అనే వ్యక్తి ఎస్ఐ అడ్డం పెట్టుకొని ఎస్ఐనని అందరినీ లోపరుచుకొని మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో డబుల్ రిజిస్టర్ చేసుకొని పుల్లయ్య అనే వ్యక్తి ఎస్ఐనని లోపరుచుకొని మమ్మల్ని గోడాడుతున్నాడు. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగడం లేదు. 2002లో నుంచి 2020 నుంచి ఏ అధికారి దగ్గరకు పోయినా న్యాయం చేయడం లేదు. మాకు సాగే నిర్ణయం నిర్ణయించుకుంటున్నాము. హలో సార్, నమస్కారం సార్. మాది గుల్లకుర్తి గ్రామము, కోవెలకుంట్ల మండలము. నా పేరు హుసేనయ్య. మా నాన్నగారి పేరు హుసేని, మా అమ్మ పేరు హుసేనమ్మ. మా నాన్నగారు చనిపోయారు. 2013లో పుల్లయ్య అనే ఆయన పొలం అమ్మినాడు బాలసుబ్బయ్య అనే ఆయనకు. బాలసుబ్బయ్య నుంచి మేము కొన్నాము 5-6 నెలలకు. అది మేము రిజిస్టర్ చేయించుకున్నాము, ఆన్లైన్లో ఎక్కించుకోలేదు. అది ఎందుకు ఎక్కించుకోలేదంటే మా నాయన కిడ్నీలతో బాధపడుతున్నాడు. ఆయనతో డయాలసిస్ చేసి చనిపోయినాడు. ఆయన చనిపోతేనే మా అమ్మకు హార్ట్ సర్జరీ జరిగింది. దానివల్ల మేము చేయించుకోలేకపోయినాము. ఇప్పుడు ఆయన బై 2 బై 3 చేసేసి వేరే వాళ్ళకు ఆయన భార్య పేరు మీద రిజిస్టర్ వేసేసి వేరే వాళ్ళకు మేము ఆన్లైన్లో చేసుకోలేదు సార్. ఈ సమస్య ఉండబట్టి మా ఫాదర్కు మా అమ్మకు మేము ఆన్లైన్ చేసుకోలేదని దాన్ని గ్రహించుకొని ఆయన భార్య పేరు మీద మార్చి ఆయన భార్య పేరు మీద ఆన్లైన్లో ఎక్కించి ఆయన భార్య పేరు మీద రామిరెడ్డి ఆయనకు రిజిస్టర్ చేయించాను సార్. ఆయనకి ఎలా రిజిస్టర్ చేయించానంటే ఆయనకు విఆర్ఓలకు ఎంఆర్ఓలకు ప్రభువులో పెట్టించి ఆయన ఆ విధంగా చేసినారు సార్. ఆయన విఆర్ఓను ఎంఆర్ఓ ఎందుకు ప్రభువులో పెట్టినారంటే ఆయనకు ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఎస్ఐ ఉద్యోగులు ఉండాలని చెప్పేసి ఆయన హోదాతో వాళ్ళను ప్రభువులో పెట్టించి వాళ్ళను ఆ విధంగా రిజిస్టర్ చేయించి బై 2 బై 3 చేసి ఆ విధంగా చేసినారు సార్. మాకు ఏదైనా ఆయన చేసి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము. మాకు ఏ విధమైన న్యాయం లేదు. మీరే దయచేసి మాకు ఏ విధంగా న్యాయం చేయమని కలెక్టర్ గారిని కోరుతున్నాము. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.